ఉపరితలంలో కాకుండా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి చూస్తే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏపీ రాష్ట్ర ప్రజలు ఇంతే సాఫ్ట్ కార్నర్తో ఉన్నారని మేము అనుకుంటాం. అనుకోవటం వేరు, మనం తెలుసుకోవటం వేరు కదా. అవును, తెలుసుకుంటున్నాం మేము. అదేని మాకున్న ఇన్ఫర్మేషన్ అది. దీని కొలబద్ద ఏంటి? కొలబద్ద అంటే మళ్ళీ ఎన్నికలేగా. అంతే. మళ్ళీ ఎన్నికలంటే పులివెందులను ఒంటిమిట్ట ఎన్నికలేనా? పులివెందుల ఒంటిమిట్ట ఎన్నికలు ఎలా జరిగాయి? ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తే వాస్తవానికి లోపల ఉన్నటువంటి విషయాన్ని గ్రహించగలిగినటువంటి శక్తి చాలా తక్కువ మందికి ఉంటుంది. మాకు ఉందని మేము అనుకుంటున్నాం. అది మా అభిప్రాయం కావచ్చు, లేదా మా అపోహ కావచ్చు. బట్ మేము నమ్ముతున్నది ఏంటంటే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ శరవేగంతో పెరుగుతున్నది. ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చలేకపోతున్నాడు. సాధు గారు ఒక మాట చెప్తాను సార్, సూపర్ 6 సూపర్ హిట్ అని నేను బహిరంగ సభ పెట్టారు కదా. స్ట్రైట్గా క్వశ్చన్ అడుగుతున్నా, మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పండి మీరు. సూపర్ 6 అన్నీ అయిపోయినాయా? అన్నీ కాలేదులేండి, అన్నీ కాలేదు. 2 కాలేదుగా క్లియర్గా. ఎవరైనా ఒప్పుకోవాల్సిందే కదా. ఒప్పుకుంటారు. మీ ప్లేస్లో చంద్రబాబు నాయుడు గారిని కూర్చోబెట్టినా కూడా ఆయన ఒప్పుకోవాల్సిందే. ఏంటి? 18 సంవత్సరాలు నిండిన మహిళకి నెలకు 1500 రూపాయలు నీ అకౌంట్స్లో పడతాయని చెప్పాడు. అది కాలేదుగా. కాలేదు. చంద్రబాబు నాయుడు గారు ఆ ప్లేస్లో ఉండ కాలేదని చెప్పాలిగా. రెండవది, నిరుద్యోగ భృతి 3000 ఇస్తాను అన్నాడు, ఇవ్వలేదుగా. లేదు. లేదా 20 లక్షల ఉద్యోగాలు అన్నాడు, వచ్చేసినాయి అంటున్నాడు. దానికి లెక్కలేదు. ఇక దాన్ని పక్కన పెట్టండి. ఈ 2 నెరవేర్చకోకుండా నీకు సూపర్ 6 సూపర్ హిట్ అంటే ఏందండి? నాకు అర్థం కాలేదు. ఏంటి అసలు ఇంకా ఆ కడవ 4 కూడా, అవి కూడా అరకరలే, పూర్తిగా కాల. అసలు మొదటి సంవత్సరం ఏది కాల. నీకు ఇచ్చిన 5 సంవత్సరాల్లో మొదటి సంవత్సరం ఒక్కటి కూడా చేయలే, ఒక్క సిలిండర్ మాత్రం ఇచ్చారు. సూపర్ 6 సూపర్ హిట్ అని చెబుతుంటే నమ్మాలి మనం. అసలు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఒక విధంగా చెప్పండి విజయసాధు గారు, వీఆర్ ఎప్రిషియేటింగ్ చంద్రబాబు నాయుడు. ఇన్ విచ్ వే? అబద్ధాన్ని అతి అలవోగ్గా చెప్పేసేటువంటి కాన్ఫిడెన్స్ ఉందే. సూపర్ 6 చేసేసాం సోదరులారా, అవునా కాదా? అవునంటే లేచి తప్పట్లు కొట్టండి అంటున్నాడు. 2 నీ కాలం ముందే లేవే, ఎట్లా సూపర్ 6 అయిపోతాయి? 2 అంటే 5లో 2 అంటే ఎంత పర్సెంటేజీ? ఏంది ఇది? నిజంగా అప్రిషియేట్ చేయొద్దు. ఒక అబద్ధం చెప్పడానికి, పెద్ద బహిరంగ సభలో ఒక అబద్ధాన్ని అద్భుతంగా చెప్పడానికి ఎంత ధైర్యం కావాలండి. సో ఆ ధైర్యానికి చంద్రబాబు నాయుడు గారిని ప్రతి వాళ్ళు మెచ్చుకోవాలి. తెలుగువాడుగా చంద్రబాబు నాయుడు గారు ఇంత అబద్ధాన్ని కూడా ధైర్యంగా చెబుతున్నందుకు సిగ్గుపడాలో మరి మెచ్చుకోవాలో నాకైతే అర్థం కావట్లేదు. చూసే ప్రజానీకం అర్థం చేసుకోవాలి.